బావా ఏడున్నావు? కటింగ్ చేయించుకోనికే కటింగ్ షాప్ కి వచ్చిన. ఓసారి కటింగ్ చేస్తే అతను ఫోన్ ఇయ్యు. ఇస్తున్నా. కటింగ్ ఎంత? 100 రూపాయలు. షేవింగ్ ఎంత? 50 రూపాయలు. సరే 50 రూపాయలు తీసుకొని నెత్తికి షేవింగ్ చేయి. ఏటి సార్ మీ పాప గాంధీ గారి కోసం వ్యాసం రాయమంటే ఏం రాసిందో తెలుసా? ఏం రాసింది మేడం? గాంధీ గారి ఫ్యామిలీ మొత్తం 6. పెద్ద గాంధీ గారు 500 రూపాయల నోటు మీద ఉంటారు. పెద్ద గాంధీ గారికి 2 పిల్లలు 200 నోటు మీద 100 నోటు మీద ఉంటారు. పెద్ద గాంధీ గారికి 3 మనవలు 50 రూపాయల నోటు మీద 20 రూపాయల నోటు మీద 10 రూపాయల నోటు మీద ఉంటారు. మా ఇంట్లో ఎప్పుడు పెద్ద గాంధీ గారు వాళ్ళ పిల్లలు కనబడరు. మా అమ్మ పోపుల డబ్బాలో మా నాన్న పరసలో ఎప్పుడు వాళ్ళ మనవళ్లే తిరుగుతూ ఉంటారు. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం మన ఇంట్లో ముసలోళ్ళు ఎవరు ఉన్నారు మేడం? దేనికే? పెన్షన్ రాస్తాను మేడం. ఎంత? నెలకు 2,500. 2,500? సరే రాసుకో. ముసలోళ్ళు ఉన్నారు మేడం? ఉన్నారు. పేరు? నెల్లూరు నీరజ. ఏది మేడం? నేనే. మీరు ముసలోళ్ళు లేదు మేడం, జుట్టు నల్లంగా ఉంది. ఇందాక రంగేశా. మొఖాన్ని ముడతలేవు. నిన్న పార్లర్ లో దించా. బాడీ స్టిఫ్ గా ఉంది. అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా. 55 ఏళ్ళు ఉండాలి మేడం. వచ్చాయి రాసుకో. మేడం మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం? దేనికి? గర్భవతులకి నెలకు 10,000 రూపాయలు కనిన దాకా ఇస్తారు. కనిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డకి 1,00,000 రూపాయలు వేసి 2 ఎకరాల పొలం రాసేస్తారు మేడం. అవునా? సరే ఆ పేపర్ ఇట్టి ఇప్పుడు రాసుకో. చెప్పండి మేడం. నెల్లూరు నీరజ. నేనే. కడుపుతో ఉన్నారు మేడం? అయ్యో ఇది తిని బలిసింది అనుకుంటున్నా. లోపల ట్విన్స్ ఉన్నారు. మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో. రేపు నెల నుంచి పంపించు. అమ్మా వాడు పెన్షన్ కోసం టెన్షన్ లేకుండా ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పడేలా ఉంది కదా, మేడ మీదకి వెళ్తున్నాను బట్టలు తెచ్చేద్దామని. మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. రావడానికి వారం పడుతుందంట. మీరు కిందకి రండి. అత్తగారు మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా, నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. కోడల పిల్ల మన ఇంటికి దిష్టి తగిలినట్టుంది. ఒక కోతి ఫోటో కొనుక్కురా, గుమ్మానికి కడదాం. కోతి ఫోటో ఎందుకు అత్తగారు? డబ్బులు వేస్ట్. ఆల్బమ్ లో నుండి మీదొక ఫోటో తీసి కట్టేస్తాను. ఏంటి అలా ఉన్నావు? మీరు మారిపోయారు. నేనా? మీరే మారిపోయారు. మనకి పెళ్ళైన కొత్తలో మీ మామయ్య షాపు నుండి పెద్ద పెద్ద డ్రింక్ బాటిల్, డైరీ మిల్క్ చాక్లెట్లు, పెద్ద పెద్ద బిస్కెట్ ప్యాకెట్లు, కేక్స్ కూడా తెచ్చేవారు. ఇప్పుడు ఏమీ తేవట్లేదు. మా మావయ్య తన షాప్ లో ఇప్పుడు సీసీ క్యామ్ పెట్టించుకున్నాడు. ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట? నిన్న మన పాపని తూకం వేశారండి. ఈరోజు అమ్మేస్తారేమో అని పంపలేదు. ఎటు పోతున్నావు? ఫోన్ కు గొర్రెల గ్లాస్ వేయించడానికి పోతానా. గ్లాస్ వేసుడెందుకు? పుసుక్కన చేతులకెళ్ళి జారి కింద పడ్డా గాని పలగకుండా ఉండడానికి. నీ చెత్తకు సిగ్గు మానవ అసలు రానే రాదు బాబు నీకైతే. ఓ వదిలిపోతానా? నేనేం మాట్లాడతానా, నువ్వేం మాట్లాడతావు? సెల్లు వలవకుండా ఉండడానికి గొరిల్ల గ్లాస్ వేసుకోవడానికి పోతాను. సరే, సిగ్గు ఇజ్జతి లజ్జ మానవ ఉన్నోనికి కొంచెం పానం మీద కూడా పట్టింపు ఉండాలే. ఇప్పుడు నా పానానికి ఏమైంది అంతగానో ఆడిపోసుకుంటాను? ఎడ్డెడ్డి మాటలు మాట్లాడకో. ఎడ్డి మొక్క పోడాగా ఎలిమెంట్ పెట్టుకొని పో. ఏంటి ఎక్కడున్నారు? బజార్లో ఉన్నానే. వస్తున్నప్పుడు వీధి చివరనున్న కళావతి నంబర్ తీసుకురండి, నాకు పనుంది. సరే. ఏంటి నంబర్ తెచ్చారా? తెచ్చానే. అయితే చెప్పండి. 34 28 36. అదేంటి ఫోన్ నెంబర్ ఇలా ఉంది? నువ్వు ఫోన్ నెంబర్ అడిగావా? నేను కళావతి కొలతలు అడిగావేమో అనుకున్నానే. మా క్లాస్ బాయ్స్ చదువుకొని జాబ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే టైంకి మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడవడం నేర్చేసుకుంటున్నారు.
హలో ఏంది మళ్ళెందుకు ఫోన్ చేసినావు? ఊ అంటే అవ్వగారింటికి పోతావు, ఆ అంటే అవ్వగారింటికి పోతావు. ఈ దేశం మీద మన ఇద్దరే ఉన్నాం, ఆ పెళ్ళమ్మగలం. ఇగో నేను రాను, నువ్వు నాకు ఫోన్ చేయకిగా. పోతే పో, నిన్నెవ్వరు రమ్మంటలేడు. పొయ్యే కంగారులా ఖర్చు పనుకున్న కట్ర ఎరబట్టుకపోయినావు. నాకున్నది ఒకటే అని తెలుసు కదా, మీ తమ్ముతో పంపి. భాగ్య, నీ బర్త్డేకి నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన. అబ్బా నువ్వెంత మంచో, నువ్వు అడగక ముందు అన్ని పట్టుకొస్తావు. ఇంత కదా ఏంటిది అది? పాత బట్టల మూటనే. ఇగో నీకు ఇష్టమైన స్టీల్ సామాన్ కొనుక్కో. ఎటు పోతున్నావు? జమ్ముకుంటూ పోతానే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పిపో. ఒకవేళ నువ్వు చెప్పకపోయిందనుకో నాకు ఒక మంచి చీర తేవాలే. సరే అడిగే. లోకులు అంటే ఒరిజినల్ కాకులు. ఆశ అంటే పుట్టడం తేలిక, రావడం కష్టం. రెస్టారెంట్ అంటే రెస్ట్ తక్కువ, రేట్ ఎక్కువ. కెమెరా అంటే అందరికి నిర్భయంగా కన్ను కొట్టేది. నిజమైన స్నేహం అంటే వెల కట్టలేనిది, వేలల్లో ఒకరిది. విందు అంటే ఇచ్చేవాడికి క్యాష్ ట్రబుల్, పుచ్చుకునేవాడికి గ్యాస్ ట్రబుల్. అప్పు అంటే తీసుకున్న వానికి హ్యాపీ, ఇచ్చిన వానికి బీపీ. టీవీ అంటే తలనొప్పి తెచ్చేది, తగ్గడానికి ఏ మాత్రలు వాడాలో చూపించేది. ప్రభుత్వ ఆఫీస్ అంటే మామూలుగా జరిగే పనులు, మామూలుతో జరిగే చోటు. మోటార్ సైకిల్ అంటే భార్య పడ్డప్పుడు వైద్యుణ్ణి సంతోషపెట్టేది. నువ్వు ఏం బాధపడకే, 10 రూపాయలు పెట్టి పక్క పిన్నులు తెత్తగాని. అల్లుడు గారు రాత్రి భోజనానికి ఉంటారా? నేను దుర్గా అమ్మగారు ఇంకా కాలేదు అప్పుడాలు. నిద్ర మొహమా మీరేదో చెప్తున్నారు, చెప్పండి. ఏం లేదు, నేను వెళ్తానండి. జస్ట్ పాపం చూడ్డానికి వచ్చా. వంట చేయి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం వచ్చేది తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. తమ్ముడు ఓ 3 కేజీలు చేప కొట్టమ్మా. సరే అక్క. తమ్ముడు మంచి లెగ్ పీసులు కొట్టు. అటు సాఫ్గా ఇప్పుడే చావన్నారా? నెత్తికి నూనె పెట్టుకున్నాను రా అనుకో. అబ్బా ఏం కదా అక్క, నాకు భయం అవుతుంది. దేనికి భయం? చచ్చిపోయినా లేచేస్తాడా? అయ్యా ఎట్లా చచ్చిపోయినరా? మనడు దోమని క్రికెట్ పెడుతున్నా ఏది చంపిండు. ఆయన దోమని చంపితే తర్రాడు ఎట్లా చచ్చిండ్రా? అంటే అక్క అప్పుడు దోమ తర్రోడు బుక్కు మీద ఉండేనే. తర్రోడు తినాను. తర్రోడు కోళ్ళు ఉన్నారా ఇన్ని రోజులు సొంత. ఏంటి మా నాన్నగారు మాట చెప్పారు. ఏంటి? తెలీదండి, మా అమ్మ చెవిలో చెప్పారు.